ప్రదేశాల్లో డాక్టర్ సరైన టైంకి అందుబాటులో ఉండట్లేదు. ప్లస్ ప్రతి ఒక్కరికి ఏదో పని ఉంటది. ఈ పని ఒకటే కాదుగా మనం చేసుకోవడానికి. మాకంటూ పనులుంటాయి. ఇదే పని పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే మాకు ఎట్లా గడుస్తది? పనిగొడ్లకి టయానికి అందుబాటులో లేకుండా డాక్టర్‌లెందుకు? వీళ్ళు చేసే పనేంటిది? పనిగొడ్లు చూడడానికెళ్తే ఈ పని చేయకుండా ఎక్కడో ఉంటే ఇక్కడ మరి చూసేదెవరు? ఈ టైంకి ఉండాలే. ఈ టైం పలానా టైంకి వస్తానని చెప్పి వాళ్ళే పని వేళ పెట్టుకుర్రు. ఆ టైంకి అందుబాటులో ఉండాలి. మిగతా టైం వాళ్ళు చూసుకున్నా పర్లేదు గానీ, మాకు ఈ టైంలో చేసేయాలి. వచ్చినోళ్ళ ఎమ్మటే ఎలగొట్టాలి. వాళ్ళ పనేది చూడాలి. వాళ్ళ ప్రాబ్లమ్ చూసుకోవాలి. ఏది ఇక్కడ ఉన్న కంపౌండర్ల ద్వారా చేస్తే వాళ్ళకి ఏ రకంగా ట్రీట్‌మెంట్ డాక్టర్‌గా మీరుండి మీరు చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ వచ్చి కంపౌండర్ చూడమంటే వాళ్ళకి తెలిసి ట్రీట్‌మెంట్ చేస్తుర్రు. అది తగ్గట్లేదు. మళ్ళీ మేము వస్తున్నాం. ఇదే రిపీట్ అవుతుంది గానీ వాళ్ళకి ప్రాబ్లమ్ సరిగ్గా బయట పడడం లేదు. ఇప్పుడు మేము 4 రోజులు తిరిగిపోతున్నాం. ఇట్లా ఎంతమంది తిరిగిపోతున్నారు. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. తెలవాలండి. ఇప్పుడు డాక్టర్ ఉంటేనే ఆ ప్రాబ్లమ్ తెలుస్తది. ఈ కంపౌండర్‌లు వచ్చి చేయమంటే వాళ్ళేం చేస్తారు? ఏదో పైన ఆయింట్‌మెంట్ రాస్తారు, క్రీమ్ రాస్తారు, ఏదో ఇంజెక్షన్ చేస్తారు, పంపిస్తుర్రు. దానికి సరైన ట్రీట్‌మెంట్ అందట్లే. మేమంటే మాకి చెప్పుకుంటాం అండి. వాటి బాధ చెప్పుకోలేవుగా. కాబట్టి డాక్టర్ అందుబాటులో ఉండాలి. టైంకొచ్చి చూడాలి, చేయాలి. బయట ఇంజెక్షన్లు తెస్తారండి. బయట ఇంజెక్షన్ మాకు ఇప్పుడు బయట రాస్తుర్రు. వాస్తవానికి ఏందంటే ఇక్కడ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న ఇంజెక్షన్ ఉండాలి. సార్ కొన్ని వేలంటే తెచ్చుకుంటాం. వీళ్ళు చేసే ఇంజెక్షన్ కూడా వీళ్ళు చెప్పడానికి తెచ్చుకోండి. మేము ఎక్కడ తెచ్చుకోవచ్చండి? ఈ హాస్పిటల్ పెట్టింది దేనికి? ప్లస్ బయట చూపిస్తూ వాళ్ళు ఒక్కొక్క దానికి కాబట్టి ఈ క్యూ న్యూస్ ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం. టయానికి అందుబాటులో ఉండాలి డాక్టర్ గారు. పని వేళల్లో వీళ్ళ పనులు మా పని వేళ మేము మాకంటూ పనులుంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళిపోతాం. మిగతా పనులు చూసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఇదే పని కాదు మాకు. టయానికి అందుబాటులో ఉండాలి. నా పేరు రామకృష్ణ. మాది మండలం విజయనగరం గ్రామం, 10వ వార్డు. నేను గత 3 మంత్స్‌గా చూస్తున్నాను సార్. ఇందులో డాక్టర్ ఉండట్లేదు. ఇన్ఛార్జ్ ఉంటున్నారు. వాళ్ళు ఉన్నా గాని 1 గంట, 2 గంటలు ఉంటారు. వాళ్ళ డ్యూటీ వెళ్తున్నారు. మేము వచ్చినప్పుడు కంపౌండర్లు ఉంటున్నారు. వాళ్ళకి అంతే వాళ్ళు చేసే వర్క్ చేస్తున్నారు తప్ప సరైన ట్రీట్మెంట్ దొరకటం లేదు ఇక్కడ. సో, మాకు ఇక్కడ ఒక డాక్టర్‌ని తీసుకొచ్చి నిరంతరం ఉండి వాళ్ళ టైమింగ్స్ ఉంటే మేము కొంచెం హెల్ప్‌గా ఉంటది. నోరులేని జీవాలు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నవి. గత 3 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అది మాకు తెలిసి. సార్ ఒకళ్ళ వీళ్ళ దగ్గర ఉన్నామని మాకైతే బయటనే రాస్తున్నారు ఇంజెక్షన్‌లు. వాటికి కాలుష్యం గట్టా ఏమన్నా డిస్కౌంట్‌లు ఏమి ఇంతవరకు మాకు ఇవ్వటం లేదు ప్రతి ఒక్క రైతులకి. వాడిపత్రి యజమానులు. మేము ఇంతవరకు వాళ్ళు మెడిసిన్స్ బయట రాస్తారు. మేము తీసుకొచ్చి ఏపిస్తున్నాం. ఏమనంటే లేవని మాట్లాడతారు. నా పేరు కనకారెడ్డి, విన్నారు. ఇక్కడికి వచ్చి మేము గత 3, 4 నెలల నుంచి మేము ఎప్పుడు రావడం అవుతుంది. గంటల కొద్దీ ఇక్కడ నిల్చొని పశువులని వాటికి నీళ్లు లేకుండా, మేత లేకుండా ఇక్కడ కాపలా కాచుకొని 12 వరకు కాపలా కూర్చొని, అప్పుడు వాళ్ళు డాక్టర్లు వస్తే, ఇన్ఛార్జి డాక్టర్లు ఎవరైనా వస్తే వాటికి చూసుకొని అప్పుడు వెళ్తున్నాం. మాకు ఈ యొక్క సమస్యని పరిష్కరించడం కోసం మీకు న్యూస్‌కి మేము రిపోర్ట్ చేయగలుగుతున్నాం. మీరు ఏదైనా మాకు న్యూస్ ద్వారాగా మాకు ఇక్కడ డాక్టర్‌ని ఏర్పాటు చేసి ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాం.